నేను మళ్ళీ వస్తానండి వినోద్ గారు. ఎస్ రవి గారు, గుడ్ మార్నింగ్. ఏం చెప్తారు? ఇప్పుడు ఇప్పుడు బీసీ స్టే నుంచి కూడా ఒక రిజల్ట్ అయితే వచ్చింది. ఖచ్చితంగా దీన్ని స్టే మేము ఆపలేము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆపలేము అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పేశారు. అటు బీసీ సంఘాలు కూడా ఇప్పుడు ఒక రకంగా షాక్ లో అయితే ఉన్నారు. ఏంటి ఇప్పుడు ఈ తీసుకున్న తీర్పు పైన మీరు ఏమనుకుంటున్నారు? స్టే విధించలేమన్న దానికి. సునీత గారు, ముందు ప్యానల్ ఉన్నట్టు మిత్రులకు, మీకు జీనియస్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఇది కోర్టు ఏ విధంగా ఇస్తుంది ఇదంతా కూడా అందరికీ తెలిసింది. సరే, 2 రోజులు వెనక ముందు అయినప్పటికీ కూడా కోర్టులో ఏం జరుగుతుంది అన్న విషయం తెలిసింది. కోర్టులో ఇది ఎందుకంటే ఏ విధంగా కూడా బీసీ అన్న దానికి సంబంధించి మనకే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి అందరికి తెలిసిన విషయం ఏం జరుగుతుంది అని. అయినా కూడా తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీలని మోసం చేసింది. ఇంకా ఎన్ని వాదనలైనా చేయనియండి, ఏమైనా చెప్పనియండి, ఇది నిజం. ఎందుకంటే 50% సీలింగ్ అన్నది గాలి వినోద్ కుమార్ గారు, సోదరులు వినోద్ గారు చెప్పినట్టుగా వాస్తవంగా గరిష్ట పరిమితి అనేది అటు విద్యా ఉద్యోగాలకు కానీ, స్థానిక రిజర్వేషన్ల విషయంలో కానీ ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు. అది వాస్తవం. గరిష్ట పరిమితి అనేది రాజ్యాంగంలో లేదు. అటు రాజ్యాంగ ఈ ఆర్టికల్స్ లో కానీ, పీఠికలో కానీ, ఎక్కడ కూడా ఆదేశిక సూత్రాల్లో కానీ ఎక్కడ కూడా దాని అసలు ఆ ప్రస్తావనే లేదు. అయినప్పటికీ కూడా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు బీసీల పట్ల, బహుజనుల పట్ల ఒక వ్యతిరేక ధోరణితో ఉంటాయి. కాబట్టి వాస్తవం అది ఎన్ని మాట్లాడుకున్నా అది వ్యతిరేక ధోరణితో ఉంటాయి. కాబట్టి సహజంగా ఏమాత్రం ఈ వర్గాలకు ఏదైనా ఒక మంచి ప్రయత్నం జరిగినప్పుడు వెంటనే అవి ఆ పేరు మీద ఈ పేరు మీద రిస్కులు వస్తాయి, దాన్ని చేస్తుంది. ఇవాళ కొత్త కాదు అది. ఈ దేశంలో రాజ్యాంగం అమలైనటువంటి మొట్టమొదటి రోజే మొదలైంది అది. తమిళనాడులో ఉన్నటువంటి అప్పటికే బిఫోర్ ఇండిపెండెన్సే 50 ఏళ్లుగా బ్రహ్మాండంగా అమలు చేసుకుంటున్నటువంటి కమ్యూనల్ రిజర్వేషన్స్ ని రాజ్యాంగం అమలుకి వచ్చిన వెంటనే హైకోర్టు కొట్టేసింది, చెన్నై హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. దాని నుంచి వచ్చిందే ద్రవిడ ఉద్యమం. అప్పుడు పెరియార్ రామస్వామి నాయక్ గారు ఆ ద్రవిడ ఉద్యమంలో మా హక్కులని కాపాడలేనటువంటి రాజ్యాంగం మాకు అక్కర్లేదు, ఈ దేశంలో ఉండడం అవసరమైతే మాకోసమే అని చెప్పేసి అక్కడ వచ్చినటువంటి ద్రవిడ ఉద్యమం నేపథ్యంలోనే 1915లో మొట్టమొదటిగా 51లో మొట్టమొదటి వచ్చినటువంటి రాజ్యాంగ సవరణ బీసీ రిజర్వేషన్స్. ఆ కోర్టులు ఆ రోజు నుంచి వచ్చినటువంటిది సందర్భం. కోర్టులు నిజంగా కూడా ప్రొటెక్ట్ చేయాలనుకుంటే ఒక రకంగా ఉంటాయి న్యాయ వ్యవస్థ, లేదు అనుకుంటే ఇంకో రకంగా ఉంటది. ఎందుకంటే మరి అదే సేమ్ ఎంత గమ్మత్తుగా ఉంటది అంటే వాటిని కొట్టేసింది, కోర్టులు కొట్టేసినటువంటిది. అదే తెలంగాణకు వచ్చేసరికి ముల్కి నిబంధనలు చట్టబద్ధమని కోర్టు తీర్పిచ్చింది. కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా దేశంలో పార్లమెంటు మొత్తం వ్యతిరేకంగా చేసి వాటికి ప్రత్యామ్నాయంగా వాటిని కోర్టు ఇచ్చినటువంటి దాన్ని కూడా కాదని రాష్ట్రపతి తోర్లు తీసుకొచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయంలో 72లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. అదే ఇవన్నీ ఉంటాయి. కోర్టులు వాటికి అవసరాలను బట్టి వాటి బట్టి ఎప్పుడూ కూడా అణగారిన వర్గాల పట్ల ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ సానుకూలంగా ఉండదు. బట్ అయినప్పటికీ కూడా దీంట్లో ఉద్యమాల రూపంలో, పోరాటంల ద్వారా అవన్నీ తెచ్చుకోవడం జరుగుతుంది. ఇలా బీసీ విషయంలో కూడా అదే జరిగింది. బీసీల విషయంలో ఎక్కడ కూడా 50% రిజర్వేషన్స్ రాజ్యాంగం గరిష్ట పరిమితి రాజ్యాంగం లేదు. అయినా కూడా 1992లో ఇందిరా సహాని కేసు నేపథ్యంలో వచ్చినటువంటి 9 మంది ధర్మాసనం ఇచ్చినట్టు, ఒకరిద్దరుగా ధర్మాసనం రాజ్యాంగాన్ని కాదని తీర్పిచ్చిండు. అదే మళ్ళీ ఏమైపోయింది, అదే ఆ రోజు రాజకీయ పార్టీలు, పరిపాలన వ్యవస్థ, పార్లమెంట్ ప్రశ్నించినా కూడా ఇక్కడ రాజ్యాంగం లేని 50% గరిష్ట పరిమితి కోర్టులు ఎందుకు పెడతాయని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్ లో ప్రశ్నించినా అయిపోయేది, పార్లమెంట్ చట్టం చేసినా అయిపోయేది. కానీ చేయలేదు. దాన్ని ఎండాస్ చేసింది ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ. కాబట్టి 50% గరిష్ట పరిమితి 30 ఏళ్లుగా అది కొనసాగుతూనే ఉంది. అనేక సందర్భాల్లో బలవుతూనే ఉన్నాం. ఇవాళ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అది తెలిసి కూడా ఇవాళ అదే మళ్ళీ 2010లో కర్ణాటక వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్థానిక సంస్థలకు వచ్చింది.
విద్యా ఉద్యోగాల నుంచి స్థానిక సంస్థలకు వచ్చి ఉంది. ఇవాళ ఇదంతా జరుగుతుందని తెలుసు. అయినప్పటికీ కూడా ఇవాళ బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ 42% హామీ ఇచ్చింది. రవి గారు, ఇచ్చిన హామీని సింపుల్ సొల్యూషన్ అండి. ఎన్ని చెప్పినా కూడా రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ చేరిస్తే తప్ప